ఈ రోజు టాపిక్ లోక్ అదాలత్. ఒక చిన్న ఎగ్జాంపుల్తో సహా లోక్ అదాలత్ అంటే ఏంటి అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను. అయితే ఒక అన్నదమ్ములైన రమేష్, సురేష్లకు వారసత్వంగా కొన్ని ఆస్తులు సంక్రమించాయి. ఆ ఆస్తుల పంపకాల్లో తేడాలొచ్చి వాళ్ళ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అంటే ఇద్దరు శత్రువుల్లాగా కొట్లాడుకోవడము, నీకెక్కువ నాకు తక్కువ అని ఇష్యూస్ రావడంతో దాన్ని సెటిల్ చేయడానికి చుట్టాలు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ప్రయత్నించారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఇంకెక్కువ పెరిగాయి కమ్యూనికేషన్ డిఫరెన్సెస్ వల్ల. అయితే అందులో సురేష్ కోర్టును అప్రోచ్ అయ్యాడు. ఒక 2 ఏళ్ల పాటు చెప్పులు అరిగేలా తిరిగాడు. వాయిదాలు పడుతూ ఉన్నాయి. అయితే ఈ లోపల అతన్ని అడ్వకేట్ సజెస్ట్ చేశారు, లోక్ అదాలత్లో అప్రోచ్ అంటే ఈజీగా మేబీ సాల్వ్ అవ్వచ్చు అని చెప్పి ఒక చిన్న సజెషన్తో లోక్ అదాలత్కి ఈ ఫైల్ షిఫ్ట్ చేశారు. అప్పుడు ఎన్నో రోజులుగా సెటిల్ కాని ఈ ఇష్యూ వాళ్ళిద్దరికి కొన్ని కౌన్సిలింగ్స్ కండక్ట్ చేయడము, ఈ కేసులో న్యాయపరంగా ఏమేమి ఉన్నాయి, ఎన్ని రోజులు టైం పడుతుంది, ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్స్ ఇవంతా చేయడం వల్ల లోక్ అదాలత్లో ఈ ఇష్యూ సెటిల్ అయిపోయింది. అండ్ చాలా టైం సేవ్ అయింది, మనీ సేవ్ అయ్యాయి. అంటే సొసైటీ హెల్ప్ చేయలేని టైంలో ఈ లోక్ అదాలత్ వల్ల వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు వారాల వ్యవధిలోనే పరిష్కారం అవుతాయి. అంటే ఇలా ఈ అన్నతమ్ములు కూడా మళ్ళీ తిరిగి మంచిగా వాళ్ళ మధ్య కనెక్షన్స్ మళ్ళీ మంచిగా మామూలు అయిపోయాయి. సో ఇక్కడ లోక్ అదాలత్ ఎంత హెల్ప్ చేసింది అంటే వాళ్ళకి కూడా అర్థమైంది. ఈ లోక్ అదాలత్ అంటే చట్టంలో కొన్నిసార్లు అందరికీ అర్థం కాని లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే సామాన్య జనానికి కనెక్ట్ చేయడం కోసమే ఈ లోక్ అదాలత్ ని తీసుకొచ్చారనమాట. దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే పీపుల్స్ కోర్ట్ అని కూడా అంటారు. కోర్టులో ఆల్రెడీ ఉన్న కేసెస్ చాలా ఎక్కువ అయిపోవడంతో, జడ్జెస్ కొరత ఉండడంతో తొందరగా పరిష్కరించడానికి ఈ లోక్ అదాలత్ ని తీసుకొచ్చారు. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987 ప్రకారం పెండింగ్ లో ఉన్న కేసులు లేదా ఆల్రెడీ న్యాయస్థానంలో చాలా రోజుల నుంచి ప్రీ లిటిగేషన్ దశలో ఉన్న కేసులని పరిష్కరించడానికి ఈ లోక్ అదాలత్ ఒక వేదిక లాగా ఉపయోగపడుతుంది అనమాట. లోక్ అదాలత్ ఇచ్చే నిర్ణయాలు సివిల్ కోర్ట్ కేసు లాగా పరిగణించబడతాయి. రాజీకి అవకాశం ఉన్న కేసులు మాత్రమే ఈ లోక్ అదాలత్ ద్వారా సత్వరంగా పరిష్కరించుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇచ్చే తీర్పు ఫైనల్. ఇంకా ఈ లోక్ అదాలత్లో కేసులు పరిష్కారం అయినప్పుడు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏ న్యాయస్థానం కూడా మళ్ళీ న్యాయస్థానం ముందు అప్పీల్ చేయడానికి కుదరదు. ఇంకోటి, ఈ లోక్ అదాలత్లో ఎట్లాంటి మీ దగ్గర ఫీజు లాంటివి తీసుకోరు, ఫ్రీ అన్నమాట. ఇప్పుడు అడ్వకేట్ ఫీ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిలో అడ్వకేట్ ఛార్జెస్ అలా ఉండదు. ఈ లోక్ అదాలత్ తీర్పులో ఇరుపక్షాల మధ్య మంచి సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఇలా పరిష్కరించుకుని డబ్బు, సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. అదే కోర్టులో కేసేస్తే చాలా కాలం పట్టే అవకాశం ఉంటుంది. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఎవరు కేసేసిన ఇద్దరు తిరగాలి, కష్టపడాలి. ఎందుకంటే అంతకుముందు నుంచి ఉన్న కేసులు పూర్తయితే తప్ప కొత్తగా వేసిన కేసులకి కోర్టులలో పరిష్కారం దొరుకుతుంది. చాలా సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు మీకు ఈ లోక్ అదాలత్ టైంలో సెటిల్మెంట్ చేసే దాంట్లో. వాళ్ళు మంచి పాత్ర పోషిస్తారు. ఈ న్యాయపరమైన ఇష్యూస్ ఏం రావు. వీళ్ళ మధ్య కౌన్సిలింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ లోక్ అదాలత్ ప్రధాన ఎయిమ్ ఏంటి అంటే, కక్షిదారు అంటారు కదా, వీళ్ళ సెటిల్మెంట్ కోసం వాళ్ళు అంగీకరించాలి. ఎస్పెషల్లీ ఈ లోక్ అదాలత్ వివాహ వివాదాలు అనుకోండి, క్రిమినల్ కేసులను కూడా తీసుకుంటారు. లోక్ అదాలత్ లో జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రీకాల్ చేయడము లేదా మళ్ళీ పునర్సమీక్షించడము జరగదు. మరో మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. మీ కనకదుర్గ నాగులపల్లి.